ఈ వీడియోలో టీ తాగుదామని రైల్వే స్టేషన్ లో దిగిన ఓ వ్యక్తి దాదాపు 20 ఏండ్ల వరకు వెట్టి చాకిరీ చేశారు. అది ఎలా జరిగింది, అలాగే కుంభమేళాలో ఓ ఫ్యామిలీ దాదాపు 30 కోట్ల వరకు సంపాదించింది. అది ఎలా సంపాదించారు అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ లో హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీల కోసం వాళ్ళకి మాత్రమే సపరేట్ గా మైత్రి క్లినిక్ అనేది ఓపెన్ చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే ట్రంప్ తాత గెలిచి ప్రమాణ స్వీకారం చేశారో ఈ మైత్రి క్లినిక్లన్నీ క్లోజ్ చేశారనమాట. అయితే ఎందుకంటే ఈ మైత్రి క్లినిక్లు మెయింటెనెన్స్ కోసం యుఎస్ నుంచి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనే సంస్థ ప్రతి సంవత్సరం వీళ్ళకి ఫండింగ్ చేసేది. ఇందులో దాదాపు నర్సుల నుంచి అలాగే డాక్టర్స్ వరకు ఇలా 5,000 మంది ట్రాన్స్జెండర్స్ పనిచేస్తుంటారు. సో వీళ్ళ కోసం వీళ్ళ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం 30 lakhs వరకు రిలీజ్ చేసేది ఈ సంస్థ. అయితే ఎప్పుడైతే ట్రంప్ తాత ప్రమాణ స్వీకారం చేశారో జెండర్ మీదే నిషేధం విధించారు. అలాగే ఎవరైతే ఇలాంటి కమ్యూనిటీల కోసం ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారో యుఎస్ నుంచి, సో వాళ్ళు వెంటనే ఆపేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో దీని వల్ల ఈ మైత్రి క్లినిక్లకు ఫండింగ్ రావడం ఆగిపోయింది. అందువల్ల ఈ క్లినిక్లు అనేది క్లోజ్ చేశారు. ఇండియన్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చింది. ఎవరైతే October 1, 2023 తర్వాత పుట్టారో వాళ్ళకి పాస్పోర్ట్ కు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఆధార్, SSC సర్టిఫికేట్ లేదా పాన్ కార్డు ఈ 3 చూపిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు October 1, 2023 తర్వాత పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ను ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుందని చెప్పి ఇండియన్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ తెలియజేసింది. విశాఖలోని రుషికొండ బీచ్ కు 2022 లో ఇచ్చిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ను రద్దు చేశారు. అయితే ఎందుకు రద్దు చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్లూ ఫ్లాగ్ అనేది బీచ్లు క్లీన్ గా ఉన్నా, అలాగే సెక్యూరిటీ పరంగా, సీసీ కెమెరాల పరంగా వాటర్ క్లీన్ గా ఉంటే డెన్మార్క్ కు చెందిన ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ప్రపంచంలో ఉన్న ప్రతి బీచ్లకి బ్లూ సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ ని చూసే అబ్రాడ్ కంట్రీస్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారనమాట ఈ బీచ్లన్నిటిని. అలాంటి గుర్తింపును ఇప్పుడు రుషికొండ కోల్పోయింది. ఎందుకంటే అక్కడ చెత్త బాగా పేరుకుపోవడం, క్లీనెస్ లేకపోవడం, టాయిలెట్లు, సీసీ కెమెరాలు, అలాగే డ్రెస్సింగ్ రూమ్స్ ఇలా సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఈ రుషికొండ బీచ్ మీద కంప్లైంట్ చేశారు. సో అందువల్ల ఈ సంస్థ ఈ బ్లూ సర్టిఫికేట్ అనేది రద్దు చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన స్కైప్ ఇంకా కనిపించదన్నమాట. May 5th నుంచి దీన్ని పూర్తిగా షట్ డౌన్ చేస్తున్నారు. దానికి కారణం ఇప్పుడు జియో వచ్చినప్పటి నుంచి ఈ వాట్సాప్ వీడియో కాల్స్ అని, జూమ్ కాల్స్ అని, అలాగే గూగుల్ మీట్ అని ఇలాంటి ఎన్నో యాప్స్ వచ్చేసాయన్నమాట. అందులో ఇంకా ఫ్యూచర్స్ కూడా బాగుండేసరికి స్కైప్ ని వదిలి అందరూ ఇలాంటి యాప్స్ మీద పడిపోయారు. సో దాని వల్ల స్కైప్ యూజ్ చేయడం చాలా తగ్గిపోయింది. సో అందువల్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ దీన్ని క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. ఈ మధ్య సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే ఒకడేమో పోలీసు లాగా ఫోన్ చేసి మీ ఫ్యామిలీలో ఒకరు కేసులో ఇరుక్కున్నారు, వాళ్ళని విడిపించాలంటే ఇంత అమౌంట్ ఖచ్చితంగా పే చేయాలి అని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు బెదిరించి మరి ఆ డబ్బును లాక్కుంటారు. ఇలాంటి నేరాలు చాలా జరిగాయి. అయితే ఇదంతా పాత టెక్నిక్. అయితే ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అకౌంట్ల మీద పడ్డారనమాట. చాలా మంది నెట్ఫ్లిక్స్ ను చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీదే దృష్టి పెట్టి వాళ్ళకి ఈ విధంగా ఈమెయిల్స్ పంపిస్తారు. మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ పేమెంట్ ఫెయిల్ అయింది, దాన్ని చెక్ చేయాలంటే కింద క్లిక్ చేసి మీ యాప్ ని అప్డేట్ చేసుకోండి అని చెప్పి ఈమెయిల్ కి ఈ విధంగా మెసేజ్ పంపిస్తున్నారు. సో అప్పుడు మనం దాని మీద క్లిక్ చేసినామంటే ఇంకా వెంటనే అమౌంట్ అనేది పోతాయి. సో ఇలా ఈమెయిల్ ను పంపిస్తూ ఇలా మోసాలు చేస్తున్నారు అనమాట. టీ తాగుదామని ఓ రైల్వే స్టేషన్ లో దిగిన వ్యక్తి తిరిగి ఆ ట్రైన్ ఎక్కలేకపోవడంతో దాదాపు 20 ఏండ్ల వరకు ₹1 కూడా జీతం లేకుండా వెట్టి చాకిరీ చేశారనుకంటే చేయించుకున్నారని చెప్పాలి. అయితే ఇంతకీ ఏం జరిగిందంటే, ఈయన పేరు అప్పారావు. 2005 లో తమిళనాడులోని పుదుచ్చేరికి వెళ్లే మార్గంలో ఓ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగితే టీ తాగుదామని కిందకి దిగాడు. అయితే టీ తాగుతున్నప్పుడు వెంటనే ట్రైన్ వెళ్ళిపోయింది, తిరిగి ఆ ట్రైన్ ఎక్కలేకపోయాడు అనమాట. అయితే ఆ తర్వాత ఆయనకి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు, పైగా చేతిలో ₹1 కూడా లేదనమాట. కానీ ఒక వ్యక్తి మాత్రం నా దగ్గర పని ఉంది, నేను పని ఇప్పిస్తాను, ఆ తర్వాత తిరిగి మీ ఊరికి పంపిస్తానని చెప్పి తీసుకెళ్లి గొర్రెలు కాపరిగా పెట్టాడు అనమాట. ఇలా దాదాపు 20 ఏండ్ల వరకు ₹1 కూడా జీతం లేకుండా వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. అయితే ఎలాగో అలాగా తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్స్ కి తెలిసింది ఈ విషయం, వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు అని చెప్పి. సో వెంటనే గవర్నమెంట్ అఫీషియల్స్ స్పందించి అతని దగ్గర నుంచి విడిపించి ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించారు అనమాట. ఇప్పుడు ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నాడు. దాదాపు ఇప్పుడు ఆయనకి 60 ఏండ్లు ఉంటుంది. అంటే 20 ఏండ్లు ముందంటే ఆయనకి అప్పుడు 40 ఏండ్లేమో.
అయితే ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ అనేది కనుక్కోవడంలో చాలా కష్టపడుతున్నారు అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్. ఎందుకంటే ఆయన మీ అడ్రస్ ఎక్కడ అని అడిగితే ఒకసారి ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం అని చెప్తాడు, ఇంకోసారి ఏమో ఆంధ్ర ఒడిశా బార్డర్ అని చెప్తున్నాడు. ఇలా ఆయనే చాలా మర్చిపోయాడు. ఆయన ఫ్యామిలీ నుంచి ఏ కంప్లైంట్ లేకపోవడంతో ఇప్పుడు ఈయన అడ్రస్ కనుక్కోవడంలో చాలా కష్టం అవుతుంది అనేసి అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ తెలియజేశారు. కుంభమేళా లాస్ట్ ఫిబ్రవరి 26న ముగిసిందని అందరికీ తెలిసిందే. అయితే ఈ కుంభమేళాలో ఒక ఫ్యామిలీ 45 రోజుల్లో దాదాపు 30 కోట్ల వరకు సంపాదించింది. ఈ కుంభమేళాలో చాలా మంది వచ్చి స్నానాలు ఆచరించి వెళ్లారు. అయితే వాళ్ళలో ఎంత మందికి పాపాలు పోయి పుణ్యాలు వచ్చాయో తెలియదు కానీ ఈ కుంభమేళా వల్ల చాలా మంది బాగుపడ్డారనమాట. ఒకడేమో లవర్ చెప్పిందని చెప్పి వేప పుల్లలు అమ్మి 5 రోజుల్లో 40,000 సంపాదించాడు. ఇంకోడేమో ఛార్జింగ్ పాయింట్ పెట్టి వారం రోజుల్లోనే 60,000 సంపాదించాడు. ఇంకొందరేమో టీ అమ్మి అలాగే ఫోటోలు ముంచి అలాగే ఆ జనాలు పడేసిన చిల్లరను ఏరుకొని కూడా డబ్బుల్ని సంపాదించారు. ఆఖరికి ఈ కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఆవిడ కూడా అది ఏ మాత్రం కష్టం లేకుండా యాక్టర్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇంకా యాక్టర్ అవ్వలేదు, అయినా కూడా సరే అదేంది ప్రమోషన్స్ కి స్టేజ్ల మీదకి పిలిచేస్తున్నారు ఆమెని. అంతగా ఏం చేసిందో అర్థం కావట్లేదు. సరే ఇదంతా పక్కన పెడితే ఒక ఫ్యామిలీ మాత్రం 45 రోజుల్లో 30 కోట్లను సంపాదించింది. అది ఎలా సంపాదించింది అంటే డైలీ 130 బోట్లను ట్రిప్ కు తిప్పుతూ ఒక్కొక్క బోట్ నుంచి డైలీ 52,000 కలెక్ట్ చేశారు. ఇలా 45 రోజుల్లోనే 30 కోట్లు సంపాదించారని చెప్పి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీలో ప్రస్తావించారనమాట. ఆయన సక్సెస్ స్టోరీని చెప్పుకొచ్చారు. అదే విధంగా యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళాకి 7,500 కోట్లు ఖర్చు చేస్తే 3 లక్షల కోట్ల వరకు ఆదాయం వచ్చిందని చెప్పి తెలియజేశారు. అదే విధంగా ఈ కుంభమేళాలో ఏ ఒక్క కిడ్నాప్ గానీ ఏ దొంగతనాలు గానీ జరగలేదు, ఎంతో సేఫ్ గా జరిగింది కుంభమేళా అని చెప్పి ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఆ పూసలు అమ్ముకునే ఆవిడ ఎలా ఫేమస్ అయిందో అర్థం కావట్లేదు అనమాట. ఇన్ కేస్ ఆ పూసల బిజినెస్ బాగా జరుగుంటే బాగుండేది కానీ యాక్టర్ అయిపోయింది. సో ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి అదృష్టము. సో అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.